టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు సతీమణి శ్రీదేవిని పరామర్శించి ధైర్యం చెప్పిన టీఆర్ఎస్ నేతలు. ఖమ్మంలో టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో సాంబశివరావు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పరామర్శించారు. సాంబశివరావు సతీమణి శ్రీదేవిని పరామర్శించి ధైర్యం చెప్పిన నేతలు అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ టీ న్యూస్ యాజమాన్యం అండగా ఉంటుందని తాత మధు, సండ్ర వెంకట వీరయ్య భరోసా ఇచ్చారు. జర్నలిస్టు సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టిలో ఉందని, కేసులపై అవసరమైన న్యాయ సహాయం అందిస్తామన్న తాత మధు పేర్కొన్నారు. యూరియా సమస్యలను తెలియజేస్తున్న జర్నలిస్టు సాంబశివరావుపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని రిమైండ్ చేశారు. వారితో పాటు జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇబ్బంది పడచ్చు. అంత ముందు రోజే నాకు చెప్పిండు, ఏదో మాట్లాడుకుని చేద్దాం మీరు. ఆయన మన గణేష్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉంటే కేసీఆర్ రిపోర్టర్ అన్నాక మనం ఆ మాత్రం మరి చేయాలి. రిపోర్టింగ్ చేయకుండా వేరే చెప్పట్లేదు. రైతులకు యూరియా దొరకట్లేదని దొరకట్లేదని వాస్తవం. దానికి మరి చేత కాకపోతే మంత్రులకు అంత పోటీ ఉంటే యూరియా ఇవ్వాలి కదా. అందుకే అంటున్నా, ప్రశాంతం ఏమి కాదు. కాకపోతే సాబా ఒక 4 రోజులు 5 రోజులు వెకేషన్ పోయినా అనుకో, అంతే. మేము నేను సంఘాలు ఫాలో అప్ చేసిన అందరూ మాట్లాడిన మనోడు కూడా తిరుమల అందరం కూడా అయితే ఉండాలి. నువ్వు బాధపడద్దమ్మా. ఎందుకు అనంటే మనమేం తప్పు చేయలేదు. 2 రిపోర్టర్గా ఆయన బాధ్యత నిర్వహించింది. రిపోర్ట్ బ్రాడ్కాస్ట్ చేసే హక్కు ఆయనకు ఉంది. ఎవరు కూడా కంట్రోల్ చేసేటువంటి హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. మనం తెలవగానే సాంబ మాకు కాల్ చేయగానే ఇమీడియట్గా ఈ న్యూస్ యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినాం, పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. కేటీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు గారు మాట్లాడారు, అందరూ మాట్లాడి చెప్పారు. మీకు ఆ విషయం అంతా తెలుసు. ఇబ్బంది ఏమి లేదు, ఏది కాదు. ఏదైనా మేము ఉన్నాం, ఇబ్బంది లేదు. ఓకేనా? మనోళ్ళు కూడా మీడియా వాళ్ళందరూ ఇప్పుడు అంబేద్కర్ సెంటర్లో పెద్ద ఎత్తున చేస్తాం. ఏముండదు. ఇవన్నీ కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ కుట్ర కేసులు పెట్టడం, భయపెట్టడం ఇవన్నీ. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు తిరుమలాయపాలెం మండలంలో ఒక అబ్బాయి మీద అక్రమ కేసు పెట్టారు. అసలు ఆ కేసుతో ఆయనకు సంబంధమే లేదు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.